సాధిస్తాం అన్న ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం అన్న ఎన్టీఆర్ ఆశయాలను. అందరికీ నమస్కారం. పెద్దయినా మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి దేవుడు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా ఈ విధంగా మైకెత్తుకొని మాట్లాడుతున్నామంటే మహానుభావుడు దయ. 96లో ఆయన చనిపోయారు. 95లో నాకు టికెట్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఒకసారి అందరూ గుర్తు నాకు టికెట్ ఇచ్చాడు. ఇట్లా నీకు మీసాలు కూడా సక్రమంగా రాలేదు, నువ్వు జిల్లాలో మా పనులు నిలబెట్టామన్నాడు. అప్పుడు నెల్లూరు ఓడిపోయాం, కావలి ఓడిపోయాం, ఒక గూడు ఒకటే మనం మున్సిపల్ చేసిన చాలా నిమిరి ఇదే మాట మాట్లాడాడు, జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ రోజు చెప్పి ఆశీర్వాదం తీసుకుని వచ్చాము. ఆ మహానుభావులకు రాజకీయాల్లో మేము కొనసాగుతున్నాం. అయితే మీ అందరికీ తెలుసు, సినిమాలో దుర్యోధనుడు అంటే ఆయనే, కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయన. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఆ పాత్రలో వచ్చినా ఆయనే కనిపిస్తాడు. ఆయనలాగా ఎవరు కూడా జనాలకి పేదవాళ్ళకి హృదయాలు అతుకున్నటువంటి నాయకుడు ఎవరు లేరు. శ్రీకృష్ణుడు అయినా మహానుభావుడు, దేవుడైనా ఆయన, వెంకటేశ్వర స్వామి అయినా ఆయన, ఎవరు ఏ పాత్ర వేసినా ముందు ఆయన తెలుసుకోవాల్సిందే. అటువంటి కళాకారుడు. అలాగే మొన్న ఒక వారం ముందు ఆయన నటవారసుడు బాలయ్య బాబు నడినటువంటి డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అయినందుకు కూడా అందరం కూడా సంతోషిస్తాం. పని నుంచి పెద్దలు కూడా సంతోషిస్తాం. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా. ఫస్ట్ రోజే ఎక్కడ అడిగినా బ్రహ్మాండం ఉంది సినిమా. బాలయ్య బాబు యాక్షన్ అయితే అదిరిపోయింది అని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. ఇటీవల కాలంలో బాలయ్య బాబు తీసిన అన్ని సూపర్ డూపర్ హిట్. ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ యావరేజ్ లేవు, అన్ని సూపర్ హిట్ సినిమాలు. అది నందమూరి తారక రామారావు ఆశీర్వాదాలు, అలాగే ప్రజల యొక్క ఆశీర్వాదాలు అని చెప్పి తెలియజేస్తున్నా.